Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. This process of publicly chanting the holy names of Krishna is the recommended process of spiritual life in Kali Yuga. ఈ కలియుగంలో ఆధ్యాత్మిక ప్రక్రియ ఏమిటంటే ఈ విధంగా బహిరంగంగా భగవంతుని యొక్క దివ్యనామాలను కీర్తించడం. ఇదే ఈ యుగానికి విధానంగా చెప్పబడింది. It is the Yuga Dharma. ఇది కలియుగ ధర్మం. Kriteya dhyayato Vishnam, Traitayam yajyato makai, Dwapare paricharyayam, Kalo dhari kirtanat. In Krita Yuga, Satya Yuga, people would meditate upon Vishnu. కృతయుగంలో అంటే సత్యయుగంలో జనులు విష్ణువుపై ధ్యానించేవారు. In Treta Yuga, big public yagyas. త్రేతాయుగంలో బహిరంగంగా పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించేవారు. In Dwapara Yuga, big gorgeous temples with worship of the Lord in his deity form. మరి ద్వాపర యుగంలో భగవంతుని యొక్క అర్చామూర్తిని గొప్ప గొప్ప వైభవపేతమైనటువంటి దేవాలయాలలో అర్చించేవారు. And in Kali Yuga, the most important process of spiritual advancement is chanting the holy names of Krishna. మరి కలియుగంలో చాలా ప్రభావవంతమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే భగవంతుని యొక్క శ్రీకృష్ణుని యొక్క దివ్యనామాలను కీర్తించడం. This process is given in Shastra. మరి ఈ ప్రక్రియ శాస్త్రాలలో చెప్పబడింది. Hare Nama, Hare Nama, Hare Nama, Eva Kevalam, Kalau Nascheva, 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 Gatir Anyata. కలియుగంలో హరినామము 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 తప్ప మరొక గతి లేదు, మరొక గతి లేదు, మరొక గతి లేదు అని చెప్పబడింది. And it was exemplified మరి very much, Pravartak. Chaitanya Mahaprabhu is the Pravartak, the one who actually established మరి ఈ కలియుగ chanting of Hare Krishna. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం, ఈ హరినామ సంకీర్తనానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభు. ఆయననే దీనికి ఆయన స్వీయ ఉదాహరణగా నిలిచారనమాట. Sankirtan Pravartak Shri Krishna Chaitanya Sankirtan Jagge Tare Bhaje Shaidhamya. The one who did the Pravartan of Sankirtan is Sri Krishna Chaitanya. మరి ఈ శ్రీకృష్ణ సంకీర్తనను దానికి ప్రవర్తకులు ఎవరంటే, దాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరంటే స్వయంగా శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి దాన్ని ప్రచారం చేశారు. And whoever worships him by Sankirtan Yagya is Dhanya. మరి ఎవరైతే సంకీర్తన యజ్ఞం ద్వారా మరి శ్రీ చైతన్య మహాప్రభుని శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారో వారు ధన్యులు. Shaito Shumeda or Kubudi Shangsha Nama Jagya Sarva Jagya Hoite Krishna Nama Jagyasha. Whoever worships Krishna by Sankirtan Yagya is Sumedha, very good intelligent. కాబట్టి ఎవరైతే సంకీర్తన యజ్ఞం ద్వారా శ్రీకృష్ణుని అర్చిస్తారో వాళ్ళు సుమేధసులు, అంటే గొప్ప చాలా దివ్యమైనటువంటి వారికి వివేకం ఉన్నవాళ్ళు అన్నమాట. And everyone else is of bad intelligence మరి మిగిలిన వారందరూ కూడా చెడు బుద్ధి కలిగిన వారని శాస్త్రాలు చెప్తున్నాయి. and doomed to remain in material existence. వాళ్ళందరూ కూడా ఈ భౌతిక అస్తిత్వంలో ఉండిపోవడానికి నిర్ణయింపబడిన వారు అని చెప్పుకుంటున్నారు. Sarva Jagya Hoite Krishna Nama Jagyasha. Among all the yagyas, the very essence is this Krishna Nama Sankirtan. అన్ని యజ్ఞాలలో కూడా దాని యొక్క సారాంశం ఏమిటంటే కృష్ణనామ సంకీర్తనం. So these two verses from Chaitanya Charitamrita are paraphrase of a famous verse in Srimad Bhagavatam. మరి ఈ రెండు ఏవైతే చైతన్య చరితామృతం నుండి ప్రస్తావించబడిన శ్లోకాలు ఉన్నాయో అవి శ్రీమద్ భాగవతంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి శ్లోకంలో సారాంశంగా చెప్పబడ్డాయి. Krishna Varnam Trisha Krishnam Sangopangascha Parshadam Yagyai Sankirtana Praya Yajantihi Sumedisaha. ఇక్కడ ఏం చెప్పబడిందంటే కృష్ణవర్ణం అంటే ఇప్పుడు కూడా కృష్ణుని గురించే వర్ణిస్తూ ఉంటాడు, కానీ ఆయన యొక్క దేహఛాయ మాత్రం కృష్ణుని వలె ఉండదు. అది బంగారు దేహఛాయ అనమాట. ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన యొక్క అనుచరులతో పార్షదులతో వచ్చి ఆయన మరి దీనిని ఎవరు అర్చిస్తారంటే సుమేధసులైనటువంటి వారు మాత్రమే ఆ రూపంలో వచ్చినటువంటి భగవద్ అవతారాన్ని ఆరాధిస్తారని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. This process was introduced by Chaitanya Mahaprabhu. మరి ఈ విధానం ఎవరు ప్రవేశపెట్టారంటే చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టారు. Early in the morning he would rise and go
all around the towns and villages chanting Hare Krishna. మరి చైతన్య మహాప్రభు ఉదయాన్నే లేచి ఏం చేసేవారు? అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క నామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. Udilo Aruna Puraba Bhage Dvijamani Gaura Amani Jage Bhakata Samoha Loya Shate Gela Nagara Braja. Just as Arun was rising, ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో, అరుణోదయం అవుతుంటుందో, then Chaitanya Mahaprabhu will also rise. అరుణోదయంతో పాటుగా శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఉదయించేవారు. Arun rises in the east. మరి తూర్పున మరి అరుణోదయం అవుతుంది. Chaitanya Mahaprabhu rises in the east. మరి చైతన్య మహాప్రభు కూడా తూర్పు ప్రాంతంలోనే ఉదయించారు. And taking his devotees with him, he would go to all the nearby towns and villages. మరి ఆయన తన భక్తులను వెంట తీసుకువెళ్ళి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో నామ సంకీర్తనం చేసేవారు. And they would have the kol or the clay madanga. మరి వాడి దగ్గర ఈ మట్టి మృదంగాలు ఉండేవన్నమాట. Tatai tatai bajalo kol ghana ghana tahi janjero preme dhala dhala shonara onga charani nupura baji. This is a description that the mridanga would be making the sound tatai tatai. శాస్త్రాలు ఏం చెప్పబడిందంటే ఆ సమయంలో మృదంగం వాయిస్తుంటే తత్తై తత్తై అని శబ్దం చేస్తూ ఉండేదట మృదంగం. And the jaja, the big, I don't know what you call it in Telugu. ఈ పెద్ద కరతాళాలు ఏవైతే వాయిస్తున్నారో భక్తులు మీరు చూడొచ్చు, అవి They would make that sound. అవి కూడా శబ్దాలు చేస్తూ ఉండేవట. Now it's actually even bigger than that. దానికంటే కూడా పెద్దవి వాడేవారట చైతన్య మహాప్రభు సంకీర్తనలో. మృదంగాలు తత్తై తత్తై అని అవి కూడా శబ్దాలు చేస్తూ ఉండేవి. And then Chaitanya Mahaprabhu's beautiful golden body would be shivering in ecstasy. మరి చైతన్య మహాప్రభు యొక్క సుందరమైనటువంటి బంగారు దేహఛాయ ఏదో ఆయన దివ్యానందంతో వణుకుతూ ఉండేవారట చైతన్య మహాప్రభు. And the ankle bells on his feet would jingle. This is in his grihastha life before he took sannyas. అంటే ఆయన సన్యాసం స్వీకరించక ముందు ఆయన యొక్క గృహస్థ జీవితంలో వివరణ ఇదంతా కూడా. ఆయన యొక్క నూపురములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శబ్దం చేస్తూ ఉండేవట. Mukunda Madhava Jadava Hari Boleno Bolore Bodana Bhare Mitche Nira Boshe Gelore Rati Divasha Sharira Saja. And they would call out to the people. మరి వాళ్ళు అందరూ కూడా బృందం అంతా కూడా జనులందరినీ అర్థించేవారు. You should chant the names of Krishna. మీరు కూడా కృష్ణుని యొక్క నామాలను కీర్తించాలి అని అర్థించేవారు అందరిని. Mukunda Madhava Yadava Hari. అందరూ చెప్పండి ముకుంద మాధవ యాదవ హరి అని కీర్తించండి అని Chant the names, filling up your voice. మీ యొక్క Chant loudly. ఉచ్చస్వరంతో కీర్తించండి ముకుంద మాధవ అని అనేవారు. You're still sleeping. ఎందుకంటే మీరు ఇంకా నిద్రపోతున్నారు. మీరు The people were sleeping in two ways. మరి జనులు రెండు రకాలుగా నిద్రపోతున్నారు. Means this kind of sleeping. ఒకటి గురక పెట్టి నిద్రపోయేది ఒకటి. And also they're sleeping in ignorance. అలాగే అజ్ఞానంలో కూడా నిద్రపోతూ ఉన్నారు. Their whole life is asleep. ఎందుకంటే జీవితాంతం కూడా నిద్రలోనే ఉన్నారు వాళ్ళు. Maybe you've seen people or heard of them. They're walking in their sleep. బహుశా మీరు ఎవరైతే నడుస్తున్నారో మీరు చూసినట్లయితే వాళ్ళు నిద్రపోతూ నడుస్తున్నట్టు అనమాట. You know this sleepwalking? కొంతమంది నిద్రలో నడుస్తూ ఉంటారు కొంతమంది. So everyone is sleepwalking. They're moving around but sleeping in ignorance. కాబట్టి జనం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళు అజ్ఞానం అనేటువంటి నిద్రలో నడుస్తున్నారు అనమాట అందరూ. So Chaitanya Mahaprabhu would say you spend your night sleeping and in the daytime just decorating your body, doing activities for your body only. చైతన్య మహాప్రభు ఏమంటారంటే రాత్రి సమయంలో మీరు నిద్రపోతున్నారు, పగటి సమయంలో ఈ శరీరం కోసమే పనిచేస్తూ వ్యవహరిస్తున్నారు అంతే. Ebena bhajale jashoda suta parebe samsara laja. Then emana durlabha manava deha aya ki karo bhavanake. You have achieved such a rare human life and you don't even care about it. కాబట్టి మీరు ఎంతో దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందారు కానీ దాన్ని అసలు పట్టించుకోవడం లేదు మీరు. Ebena bhajale jashoda suta charame paribe laja. If you don't now worship Yashoda Sutta, the son of Yashoda, Krishna, then you'll fall into the very deep and bad, shameful situation. మరి ఇప్పుడు మీరు యశోదాసుతుడైనటువంటి శ్రీకృష్ణుని కనుక అర్చించకపోతే మీరు చాలా దారుణమైనటువంటి నీచమైనటువంటి అవస్థలోకి
పతనం చెందుతారు అని చెప్పారు. Udita tapana hoile asta din gelo bole hoibe asta. The sun rises and again sets. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. And when the sun rises, you think, oh, okay, now time to get busy. మనం ఏమనుకుంటాం, సూర్యుడు ఉదయించగానే ఇప్పుడు పనిలో తలమునకలవాల్సినటువంటి సమయం వచ్చింది అనుకుంటాం. Everyone is very, very busy. తలమునకలై ఉండడం. Tobe keno ebe Allah shahoy na boja hridoya raja. You're very busy, but why are you lazy in the matter of worshipping the Lord of our heart? మీరేమో అన్ని రకాల పనుల్లో తలమునకలై ఉన్నారు, కానీ భగవంతుడిని అర్చించడం అనేటువంటి పనిలో మాత్రం పూర్తిగా బద్ధకంతో ఉన్నారు. Jivera Kalana Sadhana Kam Jagate Ashi Madhurana. This holy name, this very sweet and beautiful holy name, has come to this world for the sake of uplifting the fallen jivas. మరి సుందరమైనటువంటి మధురమైనటువంటి భగవంతుని దివ్యనామం ఈ ప్రపంచానికి వచ్చింది దేనికోసం? జీవులందరినీ ఉద్ధరించడం కోసం. So we should I'm getting mixed up. Jivera Kalyana Sadhana Kam Jagate Ashi Madhurana. Abhidya Timira Tapana Rupe Hridgagani Biraje. Yeah, the holy name has come just as like the sun is rising early in the morning, the holy name can rise in the sky of our heart. మరి ఈ దివ్యనామం ఏ విధంగా ఉదయిస్తుందట, ఏ విధంగా అయితే ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడో ఆ విధంగా మన హృదయాల్లో ఈ దివ్యనామం ఉదయిస్తుంది అని అంటున్నారు. And dispel the darkness of ignorance in our heart. ఎందుకని ఆ సూర్యుడు ఉదయించి, హరినామం అనే సూర్యుడు ఉదయించి మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పరాలతోరడం కోసం. So Bhaktivinoda Thakur is praying, భక్తినాథ్ ఠాకూర్ వారు ప్రార్థిస్తున్నారు, to all the fallen. He's petitioning all the fallen conditioned souls. ఈ విధంగా భక్తినాథ్ ఠాకూర్ వారు ఆయన అందరు బద్ధ జీవులందరినీ కూడా అర్థిస్తున్నారు అన్నమాట. Krishna Nam Sudha Koryapan. Drink the nectar of Krishna's name. కృష్ణుని యొక్క నామం అనే అమృతాన్ని తాగండి అని అడుగుతున్నారు. Jurao Bhakti Vinoda Pran. And then you'll make Bhakti Vinod very satisfied. ఆ విధంగా ఈ గీతాన్ని రచించిన భక్తి వినోదుడిని నన్ను ఆనందింపజేయండి అని అడుగుతున్నారు అన్నమాట. Nambina Kichu Nahi Kawara Chodha Bhuvana Maje. There's nothing but the holy name to be had in all the 14 worlds. మరి ఈ త్రిభువనాల్లో మనం పొందదగిన అత్యంత విలువైనటువంటి వస్తువు ఏంటంటే దివ్యనామం తప్ప మరొకటి లేదు అని అంటున్నారు. So this chanting of Hare Krishna was public chanting, was there in the Sampradaya of Chaitanya Mahaprabhu. మరి ఈ యొక్క బహిరంగంగా భగవంతుని నామాలను కీర్తించడం అనేది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో ఉంది. And Chaitanya Mahaprabhu's great devotee, His Divine Grace Srila Prabhupada, introduced it all over the world. మరి చైతన్య మహాప్రభు యొక్క చాలా ప్రియమైనటువంటి భక్తుడైన శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఈ దివ్యనామాన్ని ప్రపంచమంతా కూడా ప్రవేశపెట్టారు. And following the desire of Chaitanya Mahaprabhu and all the acharyas and Srila Prabhupada, we're trying to introduce this here also. మరి చైతన్య మహాప్రభు మరియు పూర్వాచార్యులు మరియు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఈ యొక్క హరినామ సంకీర్తనం అనే ప్రక్రియని ఇక్కడ కూడా ప్రవేశపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. This is Chaitanya Mahaprabhu's process, publicly chanting the holy name. కాబట్టి బహిరంగంగా భగవంతుని నామాలను కీర్తించడం అనేది చైతన్య మహాప్రభు యొక్క ప్రక్రియ అన్నమాట. ఆయన ఇచ్చిన విధానం ఇది. So you do regularly, and all of you can come and join. కాబట్టి మీ అందరినీ కూడా మేము అర్థిస్తున్నాం, మీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా వచ్చి ఈ యొక్క విధానంలో చేరండి. అందరూ కూడా చక్కగా ఈ యొక్క భగవంతుని యొక్క దివ్యనామాలను మీరందరూ కూడా ఆనందంతో, ఎందుకంటే ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ, మీరందరూ కూడా దీన్ని అవలంబించవచ్చు. దీనికి greatest welfare work. ఎందుకంటే ఇది అత్యున్నతమైనటువంటి సంక్షేమ కార్యం కూడా. Better than opening hospitals and schools. పాఠశాలలు, విద్యాలయాలు, ఆసుపత్రులను ప్రారంభించడం కంటే కూడా ఈ హరినామ I think you సంకీర్తన. better say school, because Pathshala means for teaching the Vedas, but in the school they teach, in the school it's all material, so-called English. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే స్కూల్ అనే పదాన్ని పాఠశాల అని అనువదించొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే పాఠశాల అంటే అక్కడ వేద విద్య నేర్పాలి, కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి స్కూల్స్ అనే వాటిలో ఎక్కడ కూడా వేద విద్య నేర్పరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ విధమైన స్కూల్స్ లేకపోతే హాస్పిటల్స్ను ప్రారంభించే కంటే అంతటా కూడా హరినామ సంకీర్తనను ప్రారంభించే వాటిని ప్రోత్సహించండి, వాటిని చేయండి అని అంటున్నారు. This material welfare work is only material.
మరి ఈ భౌతికమైనటువంటి సంక్షేమ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి భౌతికమైనవి అంతే. Whatever benefit you may get is only for the body or the mind. మరి ఏదైతే ప్రయోజనం మీరు పొందుతారో అది కేవలం మీ యొక్క శరీరానికి మీ యొక్క మనసుకు అందే ఇది. And when the body dies, whatever benefit you got is lost. మరి ఎప్పుడైతే ఈ శరీరం పోతుందో అప్పుడు ఏదైతే ప్రయోజనం ఉందో అవి కూడా పోతాయి. But this chanting of Hare Krishna is for eternal benefit. కానీ హరే కృష్ణ కీర్తించడం అనేది మన యొక్క నిత్యమైనటువంటి ప్రయోజనం కోసం. That will help everyone who chants it and everyone who hears it. మరి ఎవరైతే ఈ నామాన్ని కీర్తిస్తారో ఎవరైతే వింటారో వారందరికీ కూడా నిత్యమైనటువంటి శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది ఇది. By awakening the dormant Krishna bhakti in their hearts. ఏ విధంగా వారి హృదయాల్లో నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ భక్తిని మేల్కొల్పడం ద్వారా. Sometimes in the Western world we see people, they hear the Harinam Sankirtan party and they run away covering their ears. కొన్నిసార్లు మేము చూస్తుంటాం పాశ్చాత్య దేశాల్లో హరినామ సంకీర్తన విన్నప్పుడు కొంతమంది చెవులు మూసుకుని పారిపోతూ ఉంటారు. Not much. Mostly nowadays people appreciate it very much. అంత ఎక్కువగా కాదనుకోండి, ఈ రోజుల్లో ఎక్కువ మంది హర్షిస్తున్నారు దీన్ని. They don't want to hear but they already heard. వాళ్ళు వినాలని అనుకోరు కానీ అప్పటికే వినేశారు కదా, అందుకే వాళ్ళు చెవులు మూసుకుంటున్నారు. They don't want to be benefited but still they're benefited. వాళ్ళు ప్రయోజనాన్ని పొందకూడదని చెవులు మూసుకున్నా అప్పటికే ప్రయోజనాన్ని పొందేశారు వాళ్ళు. There is a story of one of the followers of Chaitanya Mahaprabhu, Gadadhara Das. మరి చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడైనటువంటి గదాధర దాస్ అనే ఆయన యొక్క వృత్తాంతం ఒకటి ఉంది. He was a follower of Chaitanya Mahaprabhu and Nityananda Prabhu. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు అలాగే నిత్యానంద ప్రభు యొక్క ఆయన వారితో పాటుగా వచ్చినటువంటి వారు. He was told, you go door to door and ask everyone to chant Hare Krishna. ఆయనకి ఏమని ఆదేశం ఇవ్వబడిందంటే మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రాన్ని చేయమని అడగండి అందరినీ అని ఆదేశం ఇచ్చారు. So he went to every door, no consideration, high caste, low caste, Hindu, Muslim, whatever. మరి గదాధర దాస్ పండితుడు ఆయన ఏం చేసేవారు, ప్రతి ఒక్కరింటికి ఉన్నతమైన వాళ్ళు అధములైనటువంటి వాళ్ళు హిందువులు ముస్లింలు ప్రతి ఇంటింటికి వెళ్ళి హరినామం జపించమని అడిగేవారు. Now in that town there was one Qazi or Muslim administrator who was known to be very fierce. మరి ఆ పట్టణంలో ఒక ముస్లిం కాజీ ఉండేవాడు అనమాట. అతడు చాలా తన యొక్క దుర్మార్గానికి చాలా చెండ శాసకుడు అని చెప్పాలన్నమాట. అలాంటి వాడు. He would any Hindu kind of thing, he would be very strong against it. ఎవరన్నా హిందూ అతనికి కోపం వచ్చేలా చేశాడు అనుకోండి, ఇంకా వాడి పని అయిపోతుంది అన్నమాట, వాడిని నాశనం చేసేవాడు అంతే. So Gadadhar Das in ecstasy going door to door, he also came to his big mansion. మరి గదాధర దాస్ ఆయన దివ్యానందంతో కీర్తన చేస్తూ ఈ ముస్లిం కాజీ యొక్క ఇంటికి కూడా వచ్చాడనమాట. And he called out, everyone here chant Hare Krishna. ఆయన ఏమన్నారు, అందరితో భాగంగా అందరూ కూడా హరే కృష్ణ చెప్పించండి అని వాళ్ళు కూడా చెప్పారు. Qazi came on the veranda. మరి వెంటనే కాజీ వరండాలోకి వచ్చాడు ఈ మాట విని. He thought this man must be mad. ఆయన ఏమనుకున్నాడు, వీడు పిచ్చివాళ్ళ ఉన్నాడు అనుకున్నాను. Because no one would dare to come and say that. ఎందుకంటే ఎవరు కూడా ధైర్యం చేసిన దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పలేరు, కానీ వీడు చెప్పాడంటే వీడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నాడు ఆయన. So he just laughed and said, tomorrow I'll chant Hare Krishna. ఆయన ఏమన్నాడంటే నవ్వుతూ రేపు చెప్పిస్తానులే అన్నాడంట. Gadadhar, he jumped in ecstasy and said, you already chanted Hare Krishna, now you continue. ఆయన ఏమన్నాడంటే, ఈయన అన్నారు రేపు నువ్వు హరే కృష్ణ చెప్పించు అంటే ఆయన ఉన్నాడు రేపు చెప్పిస్తాను హరే కృష్ణ అన్నాడు. వెంటనే గదాధర పండితుడు దివ్యానంద ఎగురుతూ ఇప్పటికే చెప్పించేసావు నువ్వు హరే కృష్ణ అని చెప్పాను. So this process is blessed with the mercy of Bhagavan. మరి ఇది భగవంతుని యొక్క కృపను కలిగి ఉన్నటువంటి విధానం ఇది. And people will appreciate gradually. మరి క్రమక్రమంగా జనులు దీన్ని హర్షిస్తారు. They'll become purified. వాళ్ళు పవిత్రులు అవుతారు. They will know that there is this process. మరి వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ ప్రక్రియ అనేది ఒకటి ఉంది అని. Otherwise, if the Vaishnavas just stay in their mats and their houses and do their puja at home, then how will others be benefited? మరి వైష్ణవులు తమ యొక్క మఠాల్లో తమ యొక్క ఆలయాల్లో తమ గృహాల్లో ఉండి పూజ చేసుకుంటే ఇతరులకు ఈ ప్రక్రియ గురించి ఎలా తెలుస్తుంది? Preaching is not only for sannyasis to do. Grihastas have to do also. మరి ప్రచారం అనేది కేవలం సన్యాసులు చేసేది మాత్రమే కాదు, గృహస్థులు కూడా ప్రచారం చేయాలి. So everyone join in Harinam Sankirtan. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరినామ సంకీర్తనలో చేరాలి.
Okay, I don't have so much time. I have to go to this doctor's house and then I have to go to the train station. So I'll finish there. Hare Krishna. హరే కృష్ణ. ఎవరైనా ఏమన్నా ప్రశ్నలు సందేహాలు ఏమన్నా ఉంటే అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా? ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? It's a great fortune for the people of Bhimavaram that భీమవరం వాస్తవ్యులకు ఇది చాలా సౌభాగ్యమైనటువంటి సన్నివేశం. that you have this young sadhu in your midst, Vamshi Krishna Das Brahmachari. మీ అందరి ముందర యవనమైనటువంటి బ్రహ్మచారి శ్రీ వంశీకృష్ణ ప్రభువుల వారు ఉన్నారు. He was born in this area ఆయన ఇక్కడే పుట్టారు. and he's preaching Krishna consciousness in this area. ఆయన ఇక్కడే ప్రచారం కొనసాగిస్తున్నారు. Very selflessly, ఆయన ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ప్రచారం చేస్తున్నారు. completely dedicated for benefiting others with Krishna bhakti. అందరికీ కృష్ణ భక్తి ఇవ్వడానికి పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. And by his guidance and inspiration, others are taking up the same mood. ఆయన యొక్క ప్రోద్బలంతో చాలామంది కృష్ణ భక్తిని స్వీకరిస్తున్నారు. So please try to support him in your midst. దయచేసి మీకు తోచినంత సహాయం వారికి చేయాల్సిందిగా ప్రార్థన. We've heard the names of many great devotees in the past. మీరు చాలామంది భక్తుల యొక్క నామాన్ని భక్తుల గురించి చాలాసార్లు వినే ఉంటారు. But it's good to recognize great devotees in the present also. అలాగే ఇప్పుడున్నటువంటి మహానుభావులైనటువంటి భక్తుల గురించి కూడా వారి యొక్క సత్సాంగత్యం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. Hare Krishna. హరే కృష్ణ.